హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. భారతీయ జనతా పార్టీ బీజేపీ సిద్ధాంతాలున్న పార్టీ, సిద్ధాంతపరంగా పనిచేస్తుంది. బీజేపీలో పనిచేసినటువంటి వాళ్ళకందరికి కూడా గుర్తింపు ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుందని చాలా కబుర్లు చెప్తూ ఉంటారు. అనేకమైనటువంటి అంశాలని వాట్సాప్లో బీజేపీ అంతా ఇంత గొప్ప అనేటువంటి విధంగా కూడా ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. వాస్తవంలో బీజేపీ దిగజారుడు రాజకీయాలు ఏ స్థాయిలో ఉంటాయి అనంటే, ఆంధ్రప్రదేశ్లో ఎంపీ టికెట్ల కేటాయింపు వ్యవహారాన్ని చూస్తే బీజేపీని చూసి నవ్వొస్తుంది. బీజేపీకి 6 ఎంపీ సీట్లను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. 6 ఎంపీ సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థుల్ని బీజేపీ ప్రకటించింది. తిరుపతి ఎంపీగా వెలగపూడి వరప్రసాదరావు, ఈయన మాజీ ఐఏఎస్ ఆఫీసరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అలా ఆదివారం ఆయన చేరాడు. ఇలా బీజేపీలో ఎంపీ టికెట్ ఇచ్చేశారు. ఆయన గూడూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన వైసీపీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఆయన వైసీపీని వీడారు. జనసేనని ఆశ్రయించారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ను కలిశారు. పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్కి ఇచ్చిందే 2 ఎంపీ సీట్లు కదా, మరి పవన్ కళ్యాణ్ ద్వారాగా మరి బీజేపీ దగ్గరకు పోయారో ఏమో తెలియదు. పవన్ కళ్యాణ్ ఇలాంటి మధ్యవర్తిత్వాలు వహించడంలో బాగానే పనిచేస్తాడు. ఆయన వాళ్ళ పార్టీ నాయకులకి సీట్లు ఇప్పించుకోవడం చేత కాదు, కానీ బయట వాళ్ళకి బాగానే ఇప్పిస్తాడు. ఇప్పుడు ఆయన వరప్రసాద్ బీజేపీలో అలా చేరాడు. ఇలా తిరుపతి ఎంపీ టికెట్ కొట్టేశాడంటే ఆయన ఏం చెప్పాడో, ఏ మంత్రం వేశాడో బీజేపీకి తెలియదు కదా. మంచి మాటకారే వరప్రసాదరావు. ఆయన తమిళనాడులో చీఫ్ సెక్రటరీ స్థాయిలో పనిచేశారు. ఆ తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో తిరుపతి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తిరుపతి ఎంపీగా గెలిచాడు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గూడూరు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచాడు. ఈ గూడూరులో ఈయన పోటీ చేస్తే ఓడిపోతాడు అని తేలిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వమని తేల్చేసింది. దీంతో ఇప్పుడు పార్టీ మళ్ళీ మార్చేశాడు. అసలు ఇంత తక్కువ సమయంలో ఒక గతంలో ఆఫీసర్గా ఉండి రాజకీయాల్లోకి వచ్చి ఇంత తొందరగా ఇన్ని పార్టీలు మార్చినటువంటి అంత చతురత బహుశా ఎవరికి ఉండకపోవచ్చు. అది ఆయన ఉండేటువంటి ప్రత్యేకత. ఆయన ఎట్టా ఒకటి సీటు సంపాదించుకున్నాడు బీజేపీ. కానీ బీజేపీ కోసం తిరుపతిలో పనిచేసినటువంటి మాజీ ఐఏఎస్ రత్నప్రభ, ఆవిడ మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కరోనా తర్వాత ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ చనిపోతే అక్కడ ఉప ఎన్నికలు జరిగాయి. అక్కడ రత్నప్రభ పోటీ చేశారు, ఓడిపోయారు. మరి అప్పుడు ఆవిడ పోటీ చేస్తే ఆవిడకి టికెట్ ఇవ్వలేదు. వాళ్ళ అమ్మాయి ఉంది, వాళ్ళ అమ్మాయికైనా టికెట్ ఇవ్వమని చెప్పేసి అడిగారు. ఆవిడ వాళ్ళ అమ్మాయికి ఇవ్వలేదు. అదేవిధంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు దాసరి శ్రీనివాసులు, ఈయన కూడా తిరుపతిలో ఉండి బీజేపీ తరఫున ఎన్నాళ్ళ నుంచో పనిచేస్తూ వచ్చాడు. ఆయనకు కూడా మొండి చేసి చూపించారు. ఇప్పటికిప్పుడు పార్టీలోకి వచ్చినటువంటి వరప్రసాద్కి ఈ రోజున టికెట్ ఇచ్చారు. ఇవి చెప్పేదానికి మాత్రమే నీతులు ఉంటాయి. సామాజిక చెబితే మరి ఇదవుతుంది, కానీ బీజేపీ వాళ్ళకి ఇది ఖచ్చితంగా సరిపోయిద్ది ఈ విధమైనటువంటి ఈ సామెత. ఇక మిగతా 5 ఎంపీ ఇప్పుడు తిరుపతి ప్రకటించేశారు. 5 ఎంపీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎవరైతే బీజేపీ కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఉన్నారో, కీలకమైనటువంటి వాళ్ళకి మాత్రం సీట్లు దక్కల. ఈ మధ్యలో వచ్చి చేరినటువంటి వాళ్ళకి మాత్రమే కొత్త వాళ్ళకే సీట్లు. ఇప్పుడు అసలు ఎంపీ ఎవరు? వాళ్ళ ఎంపీ రాజమహేంద్రవరం తరఫున రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఎంపీగా ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసి ఆ తర్వాత బీజేపీలో చేరారు. మరి ఈవిడికి ఈ రోజున రాష్ట్ర అధ్యక్షురాలు పదవి ఇచ్చి రాజమహేంద్రవరం టికెట్. సోమవీర్రాజు ఎప్పటి నుంచో కొన్ని దశాబ్దాల కాలంగా బీజేపీలో పనిచేస్తున్నారు. సోమవీర్రాజు రాజమండ్రి సీటు ఆశించారు. సోమవీర్రాజుకు సీట్ లేదు. అదేవిధంగా నరసాపురం ఎలాగో రఘురామకృష్ణరాజు ఇవ్వకుండా వాళ్ళు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ విషయం వరకు పార్టీ కోసం పనిచేసేటువంటి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవరంకి ఇచ్చారు. ఓకే. ఇక రాజంపేట మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఈయన 2014 వరకు ఆయనే
సీఎంగా ఉన్నారు కదా చివరిలో రాష్ట్రం విడిపోయేంత వరకు. తర్వాత ఓ పార్టీ పెట్టుకున్నాడు, పార్టీ ఘోరంగా ఓడిపోయింది. తర్వాత ఏమైంది, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాడు, మళ్ళీ బయటకు వచ్చాడు, మళ్ళీ బీజేపీలో చేరాడు. ఇప్పుడు ఆయనకి రాజంపేట ఎంపీ టికెట్ ఇచ్చారు. అదేవిధంగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత, ఈవిడ కూడా ఒక 4 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం బీజేపీలో చేరారు. ఆవిడకి అక్కడ ఉండేటువంటి అరకులో ఉండేటువంటి వాళ్ళని వదిలిపెట్టేసి ఆవిడకి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అనకాపల్లి రాజ్యసభ సీటు, ఈ అనకాపల్లి రాజ్యసభ సీటు మాధవ్ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ బీజేపీ వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఆయన వాళ్ళందరూ కూడా బీజేపీలో ఎప్పటి నుంచో పనిచేసేటువంటి వాళ్ళు. ఈయనగా మాధవ్కి ఇవ్వకుండా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కి ఇచ్చారు. ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకుడు. ఈ విధంగా ఎవరైతే వేరే పార్టీల నుంచి వచ్చారో, ఎవరైతే ప్రభావితం చూపించగలరో వాళ్ళకి మాత్రం టికెట్లు దక్కాయి. అసలు బీజేపీలో ఉండేటువంటి కీలకమైనటువంటి వాళ్ళందరూ కూడా, కీలకమైనటువంటి నేతలందరూ కూడా, అయ్యా మొత్తం తెలుగుదేశం మనకు పొత్తులో పెట్టుకున్నది, తెలుగుదేశం వాళ్ళనే తెచ్చి బీజేపీలో టికెట్లు ఇప్పిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, దయచేసి ఓడిపోయే సీట్లన్నీ ఇస్తున్నాడు, దీన్ని మీరు అంగీకరించవద్దు అని చెప్పేసి లబో దిబో అని చాలామంది ఉత్తరాలు రాశారు కీలకమైన బీజేపీ నాయకులందరూ కూడా, బీజేపీ అధినాయకత్వాన్ని. కానీ మరి ఎందుకో వాళ్ళ ప్రభావం ఏమీ కనపడలేదు బీజేపీలో కీలకమైనటువంటి నేతలది. ఇప్పుడు ఎవరైతే బీజేపీలో వచ్చి చేరారో వాళ్ళ ప్రభావమే ఇప్పుడు కనపడేటువంటి పరిస్థితి ఉంది. విజయనగరం లోక్సభకు పోటీ చేయాలని కూడా తెలుగుదేశం పార్టీ వాస్తవం బీజేపీని ప్రతిపాదించింది. దాన్ని వద్దనుకొని ఇప్పుడు రాజంపేట తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా ఎంపీ సీట్ల విషయంలో బీజేపీ ఎంపిక తీరు అనేటువంటిది మాత్రం అందరూ ముక్కున వేలేసుకునేటువంటి విధంగా ఉంది. ఎంత దారుణంగా బీజేపీ వ్యవహరిస్తుందా అనేటువంటి విధంగా బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ అయ్యేటువంటి విధంగా అభ్యర్థుల ఎంపిక అయితే ఉంది.